అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 211 విరాట్ కోసం హాస్ని పాటలు. ఇక స్టోరీలోకి వెళ్తే హన్సియా బాడీగార్డ్స్ అడ్డుపడటం వలన హాస్పిటల్ లోపలికి ప్రవేశించలేకపోయిన హాస్ని ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ దగ్గరికి వెళ్ళడానికి కేవలం దాస్ మాత్రమే సహాయం చేయగలడని భావించింది. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం కీర్తిని సహాయం అడుగుతుంది. దానిలో భాగంగానే ఆమెను ఒప్పించడానికి నిన్ను ఇష్టపడే వ్యక్తులను చూడటం కనీసం ధర్మం అని సినిమా డైలాగ్స్ కొడుతుంది హాస్ని. ఆమెను సపోర్ట్ చేస్తాడు ప్రశాంత్. ఆ ఇద్దరి మాటలకి కోపం వచ్చిన కీర్తి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ప్రవర్తనకి షాక్ అయిన హాస్ని ఇంకా ప్రశాంత్ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో అక్కడ నిలబడిపోయారు. కాసేపటికి తిరిగి వచ్చిన కీర్తి చేతి నిండా షాపింగ్ కవర్స్ ఉండటంతో, ఇందాక నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా షాపింగ్కి వెళ్ళావా? ఇప్పుడంత ఎమర్జెన్సీ ఏముంది అని కోపంగా అడిగింది హాస్ని. హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి చూడ్డానికి ఎవరైనా ఒట్టి చేతులతో వెళ్తారా? అందుకే ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివన్నీ తీసుకున్నాను. ఒప్పుకున్నాను కదా అని ఇష్టం తోట్టుకురా అంటే తోలు వల్చేస్తాను. నువ్వు పడుతున్న బాధను చూడలేక అతని ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడానికి మాత్రమే వెళ్తున్నాను. కోమలో ఉన్నవాడికి పళ్ళెందుకు అని మళ్ళీ ఇంకో దిక్కుమాల డౌట్ రేస్ చేయకు. అది ఒక ఫార్మాలిటీ అంతే, అర్థమైందా అని సీరియస్గా అడిగింది కీర్తి. ఆమె తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందన్న ఆనందంతో చెప్పిన దానికి అడ్డదిడ్డంగా తలూపింది హాస్ని. కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్న కీర్తి రిసెప్షన్లో దాస్ ఉంటున్న రూమ్ నెంబర్ కనుక్కొని అక్కడికి వెళ్ళింది. గదిలో బెడ్ మీద స్పృహలో లేని దాస్ని చూసి ఆమె మనసు భారమైంది. యాక్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు గడిచినా అతన్ని చూడటానికి ఒక్కరు కూడా రాకపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. 2 నిమిషాలు అతని ముఖం వైపు బాధగా చూసి నెమ్మదిగా అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, ఇంకా ఎన్ని రోజులు పడుకుంటావు దాస్? తొందరగా కళ్ళు తెరువు. ఆ రాముడికి హనుమంతుల్లాగా విరాట్ గారికి నువ్వే నమ్మిన బంటువి. నీకు మీ సార్కి ఒకేసారి హాస్పిటల్కి అంకితం అవడంతో చుట్టూ ఉన్న జనమందరూ మీ మేడంని టార్చర్ చేస్తున్నారు. కనీసం మీ సార్ని చూడ్డానికి కూడా వెళ్ళనివ్వడం లేదు. ఈ సమయంలో నువ్వు మాత్రమే తనకి సహాయం చేయగలవు. ఎన్నోసార్లు తనని కాపాడావు కదా, ఇప్పుడు కూడా నీ అవసరం ఉంది. తొందరగా స్పృహలోకి రా. ముఖ్యంగా నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడటం చాలా బాధగా ఉంది. నువ్వు ఇలా చన్నం లేని బొమ్మలా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. నాకు భయం వేస్తే నా ఫ్లాట్ బయట ఎవరు కాపలా కాస్తారు? నాకు చిన్న చిన్న విషయాలకి ఎవరు గొడవ పడతారు? నా మాటలన్నీ నీ చెవులకి చేరుతున్నాయి కదా. అన్నిటినీ గుర్తుపెట్టుకో. తొందరగా రికవరీ అవ్వు అని అతనితో మాట్లాడుతూ తెలియకుండానే కన్నీళ్లు కార్చింది కీర్తి. కొద్దిసేపటి క్రితమే గదిలోకి వచ్చిన నర్స్ ఆమె మాటలు విని ఆశ్చర్యంగా, మీరు తన గర్ల్ ఫ్రెండా? మరి ఇన్ని రోజులు చూడ్డానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించింది. అయ్యో, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను తన గర్ల్ ఫ్రెండ్ని కాదు అని కీర్తి చెప్తుండగానే, అయితే వైఫా అని మరొక ప్రశ్న వేసింది నర్స్. అబ్బా, దీని ఆశ్చర్యం పాడుగాను. వైఫ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు, తెలిసిన వ్యక్తిని. ఇంతకీ ఇతని ఆరోగ్య పరిస్థితి ఏంటి? స్పృహలోకి రావడానికి ఇంకెంత సమయం పడుతుంది అని అడిగింది కీర్తి. అవునా, సారీ మేడం, ఏదో తొందరపాటు వల్ల అనేశాను, ఏమనుకోకండి. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడు మేడం. ఇంటర్నల్ ఇంజురీస్ వల్ల బ్లడ్ లాస్ చాలా ఎక్కువైంది. ఎప్పటికీ కోలుకుంటాడనేది చెప్పడం కష్టం. హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పింది ఆ నర్స్. ఆ మాటలకి భారంగా నిట్టూర్చి కాసేపు అక్కడే కూర్చొని అటు నుంచి ఇటు వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రశాంత్తో కలిసి ఆఫీస్కి వెళ్ళింది హాస్ని. తన క్యాబిన్లో కూర్చొని విరాట్ దగ్గరికి వెళ్ళడానికి మార్గాలు ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ విషయంలో మహేంద్ర సాయం చేస్తాడని అనిపించలేదు. తండ్రి అటాక్ ప్లాన్ చేస్తే కొడుకు హెల్ప్ చేస్తాడని నమ్మకం లేదు. ఇక ఈ రక్షిత్ని అడుగుదామంటే లాస్ట్ టైం హెల్ప్ అడిగినప్పుడే అడ్డదిడ్డంగా వాగారు. ఆఖరికి సాయం చేశాడు, కానీ అతన్ని అడగడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. ఎంతగా ఆలోచించినా మరొక దారి కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూనే అసహనంగా కణతలను నొక్కుంది హాస్ని. ఇంతలో ఆమెకి లోలిత ఫోన్ చేసి విరాట్ ఆరోగ్య పరిస్థితి ఆరా తీయడంతో జరిగిన విషయం చెప్పి బాధపడింది. ఇదేంటి హాస్ని, అందరూ నీ వెంట ఇలా పడుతున్నారు? కనీసం విరాట్ గారైనా కళ్ళు తెచ్చిన తర్వాత ఫోన్ చేయాలి కదా, ఇప్పటి వరకు చేయలేదంటే ఆయన ఉద్దేశం ఏంటి అని తనకు అనిపించినవన్నీ మాట్లాడుతూ ఆమె మనసులో గుబులు రేపింది లోలిత. క్షణక్షణానికి ఆమె మనసు భారం అవుతూ ఉండడంతో బాధ తట్టుకోలేక ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది హాస్ని. ఆమె ఏడ్పు విన్న లోలిత తన తప్పు తెలుసుకొని కంగారు పడుతూ, సారీ హాస్ని, ఏదేదో మాట్లాడి నిన్ను బాధపడుతున్నట్లున్నాను. ఏదో ఒకటి ఆలోచిద్దాం, నువ్వు ఇలా ఏడవకు అని నచ్చ చెప్పింది. ఇంతలో, నీ తప్పేం లేదు లలిత. ఎంతైనా నేను ఆడపిల్లనే కదా, ఎన్ని రోజులని స్ట్రాంగ్గా నిలబడగలను? ఏడవకుండా ఉండాలని
పరిస్థితులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని నన్ను నేను ఎంతగానో మోటివేట్ చేసుకుంటున్నాను. అయినా కూడా నా వల్ల కావట్లేదు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి నిరాశగా టేబుల్ మీద తలపెట్టి మనసులోని వేదన్ని బయటకు పంపే ప్రయత్నం చేసింది హాస్ని. ఇక్కడ కాలేజ్ క్యాంటీన్లో ఉన్న లలిత కాల్ కట్ అయిన మొబైల్ వైపు బాధగా చూస్తూ, మంచి వాళ్ళకే దేవుడు ఎందుకని ఇన్ని కష్టాలు ఇస్తాడు? పాపం హాస్ని నాకంటే 1 సంవత్సరం పెద్దది. ఇంత చిన్న వయసులోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది. బయట నుండి వచ్చే శత్రువులను సులువుగా ఎదుర్కోవచ్చు, కానీ శత్రువులే ఇంట్లో ఉంటే ఎంతగానో ఎదిరిస్తుంది. తన కోసం మరొకసారి రక్షిత్ని రిక్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడింది. ఆ రోజు సాయంత్రం బంగ్లాకి చేరుకున్న లలిత వెంటనే విషయం రక్షిత్తో మాట్లాడాలని భావించి అతని రాక కోసం ఎదురుచూస్తూ హాల్లో సోఫాలో కూర్చుంది. కాసేపటికి చేరుకున్న రక్షిత్తో హాల్లో కనిపించిన ఆమెను చూసి, కాలేజ్ నుంచి రాగానే ఇక్కడ కూర్చున్నావా? చదువుపై దృష్టి పెట్టకుండా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని ప్రశ్నించాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడ కూర్చొని ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు వీలవుతుందా అని సూటిగా అడిగింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న సీరియస్నెస్ గమనించి అంత ముఖ్యమైన విషయం ఏముంటుందని ఆశ్చర్యపోయాడు రక్షిత్. కాసేపు ఆలోచించి, సరే, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు అని సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అతనికి విరాట్ స్పృహలోకి వచ్చిన విషయంతో పాటు హాస్ని పరిస్థితి కూడా చెప్పి సాయం చేయమని అడిగింది లలిత. ఆ అమ్మాయి విషయంలో నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపించట్లేదా? చిన్నపిల్లవి, నీకెందుకు ఈ విషయాలన్నీ? తన ప్రాబ్లమ్స్ తను సాల్వ్ చేసుకుంటుంది. మరీ ఇతరుల ఇంటర్ఫియరెన్స్ నీకెందుకు? అయినా తన విషయంలో నువ్వెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని సూటిగా అడిగాడు. అందుకు కారణం ఏంటో కూడా మీకు బాగా తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అయినా మళ్ళీ చెప్తున్నాను వినండి. నాకు హాస్ని అంటే ఇష్టం. తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఆ రోజు తను సహాయం చేయడం వల్లే ఈరోజు మీ దగ్గర సురక్షితంగా ఉన్నాను. నాకున్న అతి పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. ఆమె చేసిన సహాయానికి మీ పుణ్యమా అని తను చాలా సఫర్ అయింది. ఇప్పుడు తను బాధలో ఉంటే మానవత్వం లేని మనిషిగా చూసి చూడనట్లు వదిలేయమంటారా అని ఆవేదనగా ప్రశ్నించింది. ఆమె మాటలకు దెబ్బతిన్న రక్షిత్ నోరు తెరిచి మాట్లాడబోతుండగా అక్కడికి వచ్చిన సర్వెంట్ అతన్ని కలవడం కోసం ఒక లేడీ వచ్చినట్లు చెప్పారు. ఆ వచ్చిన వ్యక్తి హాస్ని ఏమో అన్న అనుమానం రావడంతో ఆమెను లోపలికి పంపించు అని చెప్పి సర్వెంట్ను అక్కడి నుండి పంపించి లలిత వైపు తిరిగి, ఈ విషయం గురించి నేను ఆలోచించి చెప్తాను, నువ్వు గదిలోకి వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు. నా మాటలకి హట్టే ఉంటే సారీ, దయచేసి నేను చెప్పిన విషయం గురించి ఒకసారి ఆలోచించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుండగా, హాయ్ రక్షిత్, ఎలా ఉన్నావు అని అడుగుతూ అక్కడికి వచ్చింది నీతు. ఆమెను చూసిన లలిత, ఎవరి అమ్మాయి? తనకి రక్షిత్ ఎలా తెలుసు? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి విజిటర్స్ పెద్దగా రావడం చూడలేదు. అది లేడీస్లో హాస్ని కాకుండా మరొక అమ్మాయి నేను ఎంతవరకు చూడలేదు. తను కూడా చాలా చనువుగా మాట్లాడుతూ ఉంది. వీళ్ళు రిలేటివ్సా అని అనుకుంటూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. అదే సమయంలో రక్షిత్ పక్కనే ఉన్న లలితను చూసిన నీతు చాలా ఆశ్చర్యపోయింది. ఎవరి అమ్మాయి? చూడ్డానికి చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి వాళ్ళతో ఇతనికి పరిచయం ఏంటి అని అదో రకంగా చూస్తూ ఇబ్బందిగా సోఫాలో కూర్చుంది. ఆమె చూపు ఎలా ఉందో గమనించిన రక్షిత్, నువ్వు వెళ్ళి గదిలో చదువుకో అని లలితను పంపించి నీతి వైపు అసహనంగా చూస్తూ, ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా అని సూటిగా అడిగాడు. అతను అంత ముక్కుసూటిగా అడుగుతాడని ఊహించని నీతు ఒక్క క్షణం కంగారు పడినప్పటికీ వెంటనే సర్దుకొని, కొద్ది రోజులుగా నా ఫ్రెండ్ కనిపించట్లేదు, తనని వెతకడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వస్తున్నట్టు అంకుల్కి తెలిసి నిన్ను కలవమని చెప్పారు అని ముఖానికి నవ్వు పులుముకొని చెప్పింది. మరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే వెతకడానికి బయలుదేరావా? ఇప్పటికీ ఎన్ని ప్లేసెస్ వెతికా అని వెటకారంగా అడిగాడు. అతను అడిగిన విధానానికి ఒళ్ళు మండిన నీతు, అబ్బే, ఇంకా ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదు. ఈరోజే వచ్చాను కదా, నిన్ను కలిస్తే నువ్వేమైనా సాయం చేస్తావేమోనని అనుకున్నాను. నువ్వు చూస్తే చాలా బిజీగా ఉన్నావు. ఒక్కదాన్ని వెతుక్కోక తప్పదు కదా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతూ అప్పటి వరకు మనసులో అణుచుకున్న ఆతృతని బయటపెట్టింది. నేను బిజీగా ఉన్నానని తెలిసింది కదా, నువ్వే వెతుక్కో. నా పర్సనల్ విషయాలు నీతో షేర్ చేసుకున్నంత చనువు నాకు లేదు, కాబట్టి కొత్త వివరాలు అడగకుండా ఉంటే బాగుంటుంది అని స్పష్టంగా చెప్పాడు రక్షిత్. అతని నుండి అలాంటి మాటలు ఊహించిన నీతు షాక్ అయిపోయింది. రక్షిత్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎంత ప్రయత్నించినా ఆమెకు తెలియలేదు. కాసేపు అక్కడే ఉంటే కోపం తెప్పిస్తుందేమోనని భయపడి బయటికి వచ్చేసింది. నిజానికి రక్షిత్ మీద మాత్రమే కాదు, అతని ఆస్తి మీద కూడా ఆమెకు ఇష్టం ఉండటంతో తన విషయంలో అతని మాట తీరు, ప్రవర్తన నచ్చకపోయినా వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతనికి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది నీతు చంద్రన్.
ఆ విషయం తెలుసుకోలేనంత అమాయకుడు కాదు రక్షిత్. ఆమె ఇక్కడికి రావడానికి వెనుక తన తండ్రి ఎత్తులున్నాయని ముందుగానే పసిగట్టి ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూరంగా ఉంచుతున్నాడు. తనను కలవడానికి ఏదో ఒక కారణం కల్పించుకొని వస్తున్న ఆమెను చూసి అతనిలో చిరాకు అంతకంతకు పెరిగిపోతోంది. అందుకే డైరెక్ట్గా ఆమెకి తన ఉద్దేశం తెలిసేలా మాట్లాడాడు. కాసేపటి తర్వాత పైకి వెళ్ళిన అతనికి తన గదిలో హాస్నితో కాల్ మాట్లాడుతూ కనిపించింది లోలిత. వెంటనే ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, డైరెక్ట్గా నన్ను అడగడానికి భయపడి లోలితతో రాయబారాలు నడిపిస్తున్నావా? నువ్వు ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లేడీవి కదా. విరాట్ గదిలోకి ఎలా వెళ్ళాలో కూడా నీకు తెలియదా? సాయం కావాలంటే డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయొచ్చు కదా, ఈ టొంక తిరగడం ఎందుకు అని వెటకారంగా అన్నాడు రక్షిత్. ఇప్పుడు నిన్ను సాయం చేయమని నేనేమైనా అడిగానా? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడతావని తెలిసే నేను అడగలేదు. ఊరికే ఉచిత సలహాలు ఇవ్వకు. చేయగలిగితే సాయం చేయి, లేదంటే నోరు మూసుకొని కూర్చో. అయినా నేను తనతో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఫోన్ తీసుకున్నావు అని చిరాగ్గా అడిగింది హాస్ని. నా ఇంట్లో ఉంటున్నప్పుడు తను నా మనిషి. తన ఫోన్ తీసుకోవడంలో తప్పేముంది? ఎంత బిల్డప్ కొట్టిన తర్వాత నేను చచ్చినా సాయం చేయను. నీకు కోతిలాగా గోడలు పట్టుకొని పైకి ఎక్కే అలవాటు ఉంది కదా, చక్కగా నీ సొంత మార్గంలో నువ్వెళ్ళు. మళ్ళీ లోలితకు కాల్ చేస్తే ఊరుకోను అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు రక్షిత్. ఛా, వీడు చెప్పకపోతే నాకు పైప్స్ పట్టుకొని గోడెక్కి వెళ్ళాలని తెలియదు. మరి మొన్న అంటే ఆయన స్పృహలో లేరు కాబట్టి అలాంటి సాహసాలు చేశాను. ఇప్పుడు గనక నేను అలా పైకి రావడం ఆయన చూస్తే నాకు పెళ్లి చేస్తారు. అవసరమైందంతా. ఇప్పుడు నేనేదో వీడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని సాయం అడిగినట్టు పనికిరాని సలహా ఇస్తున్నాడు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కట్టైన మొబైల్ వంక చూస్తూ తిట్టుకుంది హాస్ని. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసి విరాట్తో మాట్లాడాలని మొబైల్ కోసం గదిలోకి వచ్చిన హాస్నికి మహేంద్ర నుండి కాల్ వచ్చింది. ఇప్పుడు ఇతను ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఈరోజు మాట్లాడింది సరిపోదా అని కోపంగా అనుకుంటూ కాల్ కట్ చేసింది. వెంటనే మళ్ళీ కాల్ రావడంతో విసుక్కుంటూ కాల్ కట్ చేసింది. అలా ఒక 10 సార్లు జరగడంతో 11వసారి విసుకొచ్చి కాల్ అటెండ్ చేసిన హాస్ని అతని మీద ఫైర్ అయింది. అన్నిసార్లు కాల్ కట్ చేస్తుంటే పనిలో ఉన్నానని అర్థం కావట్లేదా? ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నారు? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని సీరియస్గా అడిగింది. ఆమె మాటలకి ఒక్క క్షణం అతని మనసు బాధపడింది. కానీ తనలో ఫీలింగ్స్ బయట పెట్టకుండా, ఐఎమ్ రియలీ సారీ హాస్ని, నువ్వు బిజీగా ఉన్నావని నాకు తెలియదు. ఆ రోజు నేను సీరియస్గా మాట్లాడాను కదా, అందుకు క్షమాపణ చెప్దామని కాల్ చేశాను. నువ్వు అలా పైపులు పట్టుకొని పైకి వచ్చావని తెలిసి భయం వేసింది. పొరపాటున కాలు జారి కింద పడితే నీ పరిస్థితి ఏమవుతుందోనని కంగారులో అలా మాట్లాడేశాను. నేను హర్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. విరాట్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఒకప్పుడు మన మధ్య స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చనువుతో అలా కోప్పడ్డాను. అన్నయ్య కోసం ప్రతిసారి నిన్ను నువ్వు రిస్క్లో పెట్టుకుంటున్నావని బాధ తప్ప మరో ఉద్దేశం లేదు. ఈ విషయం చెప్దామని కాల్ చేశాను. కోపంలో కట్ చేస్తున్నావేమోనని అన్నిసార్లు కాల్ చేశాను. దయచేసి తప్పుగా అనుకోకు అని బాధగా చెప్పాడు. అతని మాటలకి హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? విరాట్ని కలవడానికి ఎలాంటి అడ్వెంచర్ చేయబోతుంది? రక్షిత్ ఆమెకు సహాయం చేస్తాడా? అసలు మహేంద్ర మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.